వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేము పొద్దున్నే బయలుదేరి మామ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాము. ఒక 7 కిలోమీటర్స్ అలా వచ్చేసాను అనమాట. వచ్చేసి ఇప్పుడే ఇక ఈ కెమెరా సెటప్ ఇవన్నీ సెట్ చేసుకొని ఇంక బయలుదేరుతున్నాం. ముందేమో మా బాబు కూర్చొని ఉన్నాడు, వెనక మా వైఫ్ ఉంది. ఇక్కడి నుంచి మాకి 100 కిలోమీటర్స్ అలా వచ్చింది. చాలా దూరం అన్నమాట ఇది. మనకి మొత్తం సింగిల్ రోడ్లే ఇవన్నీ. ఈ సింగిల్ రోడ్లో నుంచి వెళ్ళాలన్నమాట. ఇది మొత్తం ఇది జర్నీ. పొద్దున్నే మేము ఇంకా మార్నింగే ఇంకా పెళ్ళకాడి బయలుదేరదాం అనుకున్నాము, కానీ కుదరలేదు. మేము స్టార్ట్ అవ్వబోయేటప్పటికి 5:30 అట్లా అయిందన్నమాట. స్టార్ట్ అవ్వబోయేటప్పటికి ఇవన్నీ నేను అప్పుడు మేము పనిచేసే ఊళ్ళు అనమాట. ఇవి ఇట్లా సింగిల్ రూట్లే మొత్తం. ఒక చీరాల దగ్గర నుంచి బాపట్ల, కర్లపాలెం అంటారు కదా, కర్లపాలెం దాకా మామూలుగా కొంచెం హైవే ఉంటుంది. మనం ఒంగోలు నుంచి వచ్చే హైవే అనమాట అది. ఆ హైవేలోకి కలుస్తాం అన్నమాట మళ్ళీ మనం. ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇదే రూట్లో అన్నమాట మనకి. ఈ ఊళ్ళో నుంచి వెళ్ళాలన్నమాట, చిన్న చిన్న ఊళ్ళు. పెట్రోల్ కూడా పట్టించాలి, పెట్రోల్ కూడా లేదు. పెట్రోల్ కూడా కొంచెం పట్టించి వేయాలి, పట్టిస్తేనే బెటరు. రాత్రి ఒంగోలు పోయి వచ్చిన దగ్గర నుంచి ఇక ర్యాపిడోకి అదే రాత్రి నిన్న ర్యాపిడో వేసాను. ర్యాపిడో వేసిన దగ్గర నుంచి అయితే ఇక పెట్రోల్ ఏం కొట్టించలేదన్నమాట. ఇక అదే పెట్రోల్ ఉంది. పాయింట్ కూడా అప్ అండ్ డౌన్గా ఉందన్నమాట. ఆ పాయింట్ మీద దగ్గర దగ్గర స్వర్ణ అనేది వచ్చింది. స్వర్ణ దగ్గర కొట్టిస్తాను, స్వర్ణ కానీ చీరాల్లో కానీ కొట్టిస్తాను. ఇక అప్పుడు దాకా పెట్రోల్ అనేది మాట్లాడటానికి లేదు. ఇక ఒక 300 రూపీస్ పెట్రోల్ అయింది. రాను రాను పోను రావడానికి కానీ ఎట్టన్నా కానీ 300 పెట్రోల్. ఒక 150 అయితే సరిపోద్ది మనకి, నాకు తెలిసి. ఎందుకంటే మనది 60 దాకా వచ్చింది మైలేజ్, సరిపోద్ది అనమాట. చిన్నగా పోవటమే, పెద్దగా స్పీడ్గా ఏం పోము, ఎందుకంటే సింగిల్ రూట్లు కదా. ఒకప్పుడు అంటే అంటే మా ఊరు నుంచి ఇంకోళ్ళ నుంచి అయితే మనకి ఎక్కువగా ఇటే వెళ్తారన్నమాట. ఈవీ కార్ వస్తుంది. ఫస్ట్ రైల్ గేట్ ఇది, ఫస్ట్ లాస్ట్ ఇదే రైల్ గేటు. ఇప్పుడు ట్రైన్ వెళ్ళింది, మరి ఎన్ని గంటలకు తెస్తారయ్యా మరి. రైలు ఒక ట్రైన్ పోయింది, ఇప్పుడు ఇంకో ట్రైన్ రావాలి. 3 లైన్లు వేసారు కదా, అందుకని కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. తొందరగా తీయట్లేదు గేట్లు మాత్రం. అందరూ పనులకి వెళ్ళేవాళ్ళు. ఇది చీరాలలోకి ఎంటర్ అయ్యామన్నమాట. చీరాలలోకి ఎంటర్ అయ్యి చీరాల నుంచి ఇప్పుడు మనం ఊరు బయటకు వెళ్ళాలి మళ్ళీ. నేను ఊళ్ళో గుండా వెళ్ళకుండా ఊరు బయటికి వెళ్ళిపోయేటట్టు రూట్లో తీసుకొని వెళ్దామని ఇటు ఈ రూట్లో వస్తున్నాను అనమాట. ఈ రూట్ గుండా పోతే మనకి డైరెక్ట్ డిమార్ట్ అలా అన్నీ వస్తాయి అన్నమాట. ఈ స్పీడ్ బ్రేకర్లు అంటేనే చిరాకు వచ్చేస్తుందండి వాళ్ళకి. బండి తోలాలన్నా తోలబుద్ధి కావట్లేదు అసలు. చిరాకు, మోహా చిరాకు. డిమార్ట్, ఈ డిమార్ట్ దాటితే ఇక మనం ఇక హైవే. ఇది ఒంగోలు నుంచి వస్తుంది అన్నమాట, ఇది హైవే. ఒంగోలు నుంచి కలిసే హైవే ఇది. డబల్ రోడ్లే అండి, హైవే అంటే హైవే ఏం కాదు, కానీ డబల్ రోడ్డు. బండ్లు తిరుగుతూ ఉంటాయి. ఇక ఇక బాపట్ల దాటిన దాకా ఇదే రూట్లో వెళ్ళిపోవచ్చు మనం, మొత్తం ఈ రూట్లో.
పెట్రోల్ అన్నా, పెట్రోల్ లేదేడా? మరి అక్కడ పోతున్నారు కదా. 250 అన్న. ఆ. 250 కొట్టిస్తే 3 పాయింట్లు వచ్చింది. అంతే, 3 పాయింట్లు వచ్చింది. ఇది కొత్తగా వేసిన బైపాస్ రూటు ఇది. ఓ, చిలకలూరుపేట నుంచి డైరెక్ట్ బీచ్ అనమాట. బీచ్కి జనం ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి వస్తున్నారని చెప్పి దానికోసం వేసారు డబల్ లైన్. బాగుందండి, అది డైరెక్ట్ బీచ్ కాడికి వెళ్ళిపోద్ది ఆ రూటు. వెళ్ళిపోద్ది, బాగుంటుంది అసలు రూట్ మాత్రం. చెప్పేది కాదు, ఈ ఎండ మాత్రం ఎదురవుతుంది మనకి. ఆపోజిట్ కాదు, ఎండకి ఎదురు వెళ్తున్నాం. మరి ఇది అలా వస్తుందో లేదో మనకైతే తెలీదు. కాజీపాలెం టిఫిన్ చేసి వెళ్ళిపోవటం ఇంకా. ఇక్కడ తిందామా? ఇక్కడ తింటానికి ఉందా? ఆంటీ గారు టిఫిన్ మాత్రం భలే చేశారన్నమాట. సింగిల్ మ్యాన్. ఈ ఏడా నేను చేసిన టిఫిన్. ఇక్కడ లేడు, మగవాళ్ళు ఎక్కువ ఉంటారు ఆడ. ఇది సినిమా థియేటర్, ఇది కొత్తగా ఉంది సినిమా థియేటర్. అది కాజీపాలెం. ఒక్కటే ఉందండి హోటల్లో ఒక్కటే. అంటే ఆమె అన్ని వడ్డించడం అన్ని పాపం ఆమె చేసుకుంటుంది. ఎవరు లేరు వడ్డించడం, ఆమె బిల్లులు తీసుకోవటం ఆమె. ఇది డబుల్ రూట్ లాగా అనిపించింది. ఇది కొంచెం కొంచెం దూరం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సింగల్ రూట్లే. అయిపోయింది, రోడ్డు అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి మామూలుగా ఇక సింగిల్ రూటు డబల్ రూటు అనుకున్నాం. కాసేపు మురిపించింది అన్నమాట, కాసేపు డబల్ రోడ్ అని. ఇక్కడ కాదా? ఏడ ఉంటుంది పెద్ద రథం హౌస్కి. అదిగో దాంట్లో పెట్టి ఉంటుంది ఎదురు. దీంట్లో ఉంది రథం, క్లోజ్ చేశారు. వచ్చేటప్పుడు కనిపించింది. మామిడికాయలు అసలు, మామిడికాయలు చేసి ఎట్ట ఉండే అసలు చెట్లకి. మామిడికాయలు అది బంగిపల్లి కాయలేమో. ఆటో లాగా ఉండే ఈడ, ఆటో లాగే కాడ రొయ్యల చెరువులు. ఏడే బోట్ ఒకటి ఉంటుందండి. ఆటోలన్నీ రొయ్యలు. డ్యూటీకి వచ్చేవాళ్ళు డ్యూటీకి వస్తున్నారు, డ్యూటీ నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. నిజాంపట్నం ఇదే కదా? దగ్గరలోకి వచ్చాయి మా, దగ్గరలోనే ఉండవు. ఒక అరగంట, ఒక అరగంట, 30 గంట. ఎల్లకాడ వచ్చినట్టు 8:30 టైము. 10ంటికి ఆడొస్తా. 10 అనేది నేను చాలా టైం పట్టింది కదా అనుకున్నాను నేను. బాపట్ల బస్సు. ఇదిగోండి పెద్ద కాలువ. ఇది కూడా కిష్ట కాలువే కదా. ఇటు దీంట్లో షిప్పులు తిరిగాయంట అప్పుడు.
షిప్పులు బోట్లు ఇప్పుడు లేవు. ఇప్పుడు రోడ్లు వచ్చేసినాయి, బళ్ళు వచ్చేసినాయి. ఆ, ఇదిగో ఏడ ఒకటి బోటో షిప్ ఏదో మరి ఏడ ఈ టైప్ లో తిరుగుతుంటాయి. పనికి వచ్చిందంటే ఏదో ఇక దాంట్లో మోటార్లు అవన్నీ తీసేసి ఉంటారు.